ఒక్కటి మాత్రం నిజం, ఈ నకిలీ ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి ఈ పంచాయతీ రాహుల్ గాంధీకి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయం కాదు. ఎదురుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న ఒకే ప్రశ్న, ఈ ఓట్ చోరీ అనే ప్రశ్న. అందుకు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సంజాయిషి ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది అవాస్తవమని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ దీనికి సంజాయిషి ఇవ్వడం లేదు. మరి ఓట్ చోరీ జరిగింది అని చెప్పకనే చెప్తుందా? ఇంత క్లియర్ కట్గా ఎలక్షన్ ముందు ఆధారాలు పెట్టాడు. ఈ ఓటర్ల జాబితాకు సంబంధించింది జరిగిందా లేదా అని ఆధారాలతో ఇంత క్లియర్గా చెప్పాలి అంటే దీని వెనకల చాలా శ్రమనే ఉంది.